నడుచుకుంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు మోషే. ఆయన తన సొంత చిత్తానుసారంగా నడుచుకోలా. ఈరోజు దేవుని ప్రజలకు, దేవుని జనాంగాన్ని తెలియజేసేది ఏంటంటే, లేక దేవుని సంఘానికి చెప్పేది ఏంటంటే, దేవుని సేవకుడు ఎప్పుడు తన ఇష్టానుసారంగా నడుచుకోడు. అలాగ నడుచుకుంటే దేవుని సేవకుడే కాడు. ఒకవేళ మనుషులు మెప్పుకోరి, మనుషులు చేయమంటున్నారు కదా, ఇలా ఉండమంటున్నారు కదా అని మనుషులు చెప్పినట్టుగా అనుకూలంగా నడుచుకున్నా దేవుని సేవకుడుగా ఉండలేడు. దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెడతాడు, ఆ సేవకుడిని వాడుకోడు. పౌలు ఇట్టి విషయాన్ని బట్టే భయపడి ఈ మాట అన్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? yes దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టే వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదు. మనుషులను సంతోషపెట్టేవాడుగా ఉంటే దేవుని సేవకుడు దేవుడికి సేవకుడుగా ఉండడు, ఇంక విడిచిపెట్టేస్తాడు దేవుడు. సౌలుని దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు, రైట్? ఆ తర్వాత సౌలు ఆ అభిషేకాన్ని బట్టి దేవునికి ఇష్టమైన పనులు చేయలా, దేవునికి అనుకూలంగా లేడు, తన సొంత ఆలోచనతో నడుచుకున్నాడు, తన ఇష్టానుసారంగా చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు సమూయేలు వచ్చి దేవుని వాక్కు చెబుతాడు, నీవు మనుషులు చెప్పినట్లుగా ఎందుకు వినేది? నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా లేవు. ఇక నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి వీలు లేదు, నువ్వు ఇంక చేమి చెప్పనక్కర్లేదు, దేవుడిని విసర్జించేశాడని చెప్పేశాడు. సౌలు అంటాడు, అయ్యా ఇది నా ఆలోచన కాదు, నా ప్రకారం కాదు, ఈ మనుషులందరూ కూడా చేయమంటే చేశాను నేను అని అంటాడు. నువ్వు మనుషులు చెప్పినట్టు చేయటం ఏంటి? నేను అభిషేకించింది ఎవరు? నేను రాజుగా చేసింది ఎవరు? నువ్వు ఎవరి చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఇక నువ్వు మాట్లాడ పని లేదు, నువ్వు ఇక ఇశ్రాయేలు మీద రాజుగా అక్కర్లా. సింహాసనాన్ని, రాజ్యాన్ని దేవుడు తీసేశాడు సౌలు. అందుకే కదా దావీదు వచ్చింది తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి ఏది న్యాయమో అది దేవుని సేవకుడు ఎంచుకొని చేయాలి, నడుచుకోవాలి. మేము ఎందుకు ఇలాగ ఉంటామంటే ఇదే కారణాలు.